50 ఏళ్ళు మనం వెనుకకున్నాం రిజర్వేషన్లలో కూడా. నా మాల సోదరులకి మనకు అభివృద్ధిలో కానీ అన్నిట్లో కానీ 50 సంవత్సరాల తేడా ఉంది. ముందున్నారు వాళ్ళు 50 సంవత్సరాలు, ఎన్నుకున్నాం మనం 50 సంవత్సరాలు. ఇది పూర్తి కావాలంటే 28కి మనం పోటీ చేయాల్సిందే. అంతేకాదు 3 పార్లమెంట్లో అన్ని కౌన్సిల్లో కానీ రాజ్యసభలో కానీ లోకసభలో కానీ మాదిగలు ఉండాల్సిందే. ఏ పార్టీ అయితే మనల్ని మనం చెప్పిన విధంగా మనల్ని గౌరవిస్తారో ఆ పార్టీతోనే మనం రేపు పోదాం తప్ప బాగుంది కదా మా అయ్యున్నాడు మా తాతనుడు అడిగా గిన్నె ఉంటాం మనం. కాబట్టి ఇవాళ మనకు పార్టీ ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? కులం ముఖ్యం. ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? అందుకే నేనేం చెప్పానంటే మాదిగ ఓటు మాదిగలకి, మాదిగల ఓటు నోళ్ళు లేవానే ఇంకెవరికన్నా అనుమంటే మాదిగల ఓటు మాదిగల ఓటు మాదిగల ఓటు మాదిగల ఓటు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మల్లు రవి నిలబడ్డాడు ఎక్కడ? నాగర్ కర్నూలు. మన ప్రవీణ్ బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు. గెలిచింది ఎవరు? మల్లు రవి. ఆయన ఓట్లు వెళ్ళి ఆయన జనాభా ఎంత? 10 ఓట్లు కూడా సరిగా లేవు. 90% మనమే ఉన్నాం మహబూబ్నగర్లో. అయినా మన అమాయకత్వంతో పార్టీకే ఓటేస్తా అంటే ఆయన గది మీద కూర్చొని ఢిల్లీ పోయాడు. ఏమా మరి నీ కులపోడు ఉండగా ఏ పార్టీతో నీకేది ఎవడేం తీసుకొచ్చేది ఉంది? ఎవడేమన్నా అన్న నువ్వు పైకి రమ్మని చెప్పిన నేను, ఎవడేం చేసేది ఉంది? ఏ పార్టీ కూడా రేషన్ కార్డు కానీ మనం ఉన్నాం, ఒక ఇల్లు కానీ మనం ఉన్నాం తప్ప మనం ఎక్కడ బాగుపడ్డాం? 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనకు వచ్చింది ఏందని నేను అడుగుతున్నా. ఇది ఎంతవరకు న్యాయం? ఏ పార్టీడైనా ఆలోచించిండా? ఒక ఎన్టీ రామారావు గారు తప్ప ఎవరు కూడా మన కులాన్ని గౌరవించలేదని కూడా నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఆ మహనీయుడు చనిపోయాడు, ఆ మహనీయుడు చనిపోయాడు. కానీ మాలలతో సమానంగా మాదిగలని, మీరు అక్కడనే ఉండాలి మాట్లాడుతున్నాం, మాలలతో సమానంగా మాదిగల్ని గద్దెరించి ఎక్కించిన మహానుభావుడు ఒక ఎన్టీ రామారావు గారే. మనకి ఎవరు సాయం చేసినా మనం వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది గమనించాలి. కానీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, తప్పకుండా 28 సీట్లకు 28 సీట్లు మనం గెలవాల్సిందే. అయితే మల్లు రవిది మర్చిపోయినా, మల్లు రవిది పోటీ చేశారు. మొన్న నేను మహబూబ్నగర్ పోయా, పోతే మొన్న సర్పంచులు గెలిచిన కౌన్సిల్ అందరూ కూడా మీటింగ్ పెట్టారు. ఒక 500-600 మంది వచ్చారు. నేను అన్నా, అరే బిడ్డ మీకేమన్నా బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉంటే నీ కులాన్ని నువ్వు ఎట్లా మర్చిపోయినవని నేను అడిగా. వాళ్ళు ఎంతకాలం మీరు ఓట్లేస్తారు? ఓట్లేసినా కొద్దీ వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. మన సంగతి ఏమిటి మీరు ఎందుకు ఆలోచించడం లేదని కూడా నేను మాట్లాడా. అందరూ కూడా వాస్తవంగా మేము తప్పు చేశామని ఒప్పుకున్నారు మన వాళ్ళు. కాబట్టి దయచేసి కులానికి ఓటేయండి, కులానికి ఓటేయండి. పార్టీకి వేసినంత కాలం మనం భ్రష్టు పడిపోతాం, ఇంకా కిందికి పోతాం తప్ప పైకి వచ్చే ప్రశ్నే లేదు. కాబట్టి కులానికి ఓటేద్దాం. ఎవరన్నా ఉండని, ఇద్దరు పోటీ చేస్తే ఇద్దరు మాదిగోళ్ళు అయితే మనోళ్ళు ఎవరికన్నా వేసుకోవచ్చు. మాదిగ మధ్యలో పోటీ జరిగితే మాదిగోనికే గట్టిగా చెప్పండి, మాదిగోనికే గడ కూర్చున్న వాళ్ళు నిద్రపోతురా, ఏం చేస్తురా వాళ్ళు? అట్ట కూర్చున్నవేందే పెద్దనా? మాదిగోడికే మరి ఎంత ఆనందంగా ఉంటుందే చెప్పండి, ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ప్రతి నియోజకవర్గంలో 50,000 మంది ఉన్నాం మనం. ఎంత? మనం ఓటు వేయకపోతే గెలవడా ఎమ్మెల్యే
ఏ ఎమ్మెల్యే అయినా బతిలాడుకొని మాదిగోరికి టికెట్ అక్కడ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తేనే ఈయన కూడా గెలుస్తాడు ఈ మొగోడు. ఎవడైనా కానీ